అన్న ఇప్పుడే తండేలని సినిమా చూసి వచ్చిన అన్న ఏంటంటే నాగ చైతన్య గారి కెరియర్లో ఏంటంటే సెకండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన సినిమా కదా ఎట్లుంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన నిజంగా ఏంటంటే భారీ అంచనాలు కాదు అతి భారీ అంచనాలతో మించిపోయే లెవెల్లో నిజంగా చేతు అన్న యాక్టింగ్ ఇరగదీసి పడేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే నిజంగా మామూలుగా లేదన్న. అదే డ్యాన్స్ పరంగా ఎక్కడ తగ్గలేదు. అదే ఊపు అదే తోపు అన్నట్టుగా ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఏంటంటే ఒక పక్క ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకో పక్కనే హీరో కన్విన్స్ చేస్తూ ఉంటాడు, ఇంకో పక్క హీరోయిన్ కన్విన్స్ కాదు. నిజంగా అసలు ఇదేం జరుగుతుందిరా బాబు అని చెప్పేసి సీన్కి చాలా ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం చాలా హైలైట్ పెట్టిండు అన్న. ఏంటంటే ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా బార్డర్కి పంపించే టైంలో ఏంటంటే ఒక్కడు డ్రాప్ అయిపోతాడు. ఒక్కడు డ్రాప్ అయిపోతే మనమందరం వెళ్ళిపోవడం ఏందని చెప్పేసి హీరో హైలైట్గా జంప్ చేసే సీన్ మాత్రం నిజంగా ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ చాలా హైలైట్ ట్విస్ట్ చాలా బాగా పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక 15-20 మినిట్స్ కాస్త ల్యాక్ చేసిండు, కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే సినిమా స్టోరీ ఏంది, ఏ రకంగా వెళ్తుందని అనేది అసలు ఎక్కడ ఏ రకంగా జరుగుతుందని అనేది సెకండ్ హాఫ్లోనే అసలు స్టోరీ ఏందనేది టోటల్గా ఓపెన్ అయిపోయింది అన్న. సెకండ్ హాఫ్లో ఏంటంటే సెంట్రల్ జైల్లో కొన్ని ఫైట్ ఎలివేషన్ సీన్స్, కొన్ని ఏంటంటే మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే హీరోయిన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ లవ్ బాండింగ్ రిలేషన్షిప్ గురించి, కెమిస్ట్రీ గురించి కళ్ళగట్టినట్టుగా చాలా బాగా చక్కగా వర్ణించి చూపించారన్న. ఏంటంటే మూవీ పరంగా చూసుకుంటే ఒక ట్రూ లవ్ స్టోరీ అన్న. అండ్ ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి రెండు దేశాలకు మధ్యలో ఏంటంటే ఒక మనిషికి సమస్య వస్తే ఏ రకంగా సఫర్ అవుతాడు, ఏ రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తాడనేది, నిజ జీవితంలో ఏ రకంగా ఫేస్ చేస్తాడనేది కళ్ళగట్టినట్టుగా చాలా బాగా చూపించాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. సాంగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా తమన్ గారు కొట్టిరన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తోప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. పుష్ప 2లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే లవర్సు, ఫ్యామిలీ ఆడియన్స్, అటు మాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తారన్న ప్రతి ఒక్కళ్ళు. ఆ విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే బాగానే ఉందన్న. ఓకే అన్న. చింపేసాడన్న. అసలు ఏం యాక్టింగ్ అన్న ఇది, అసలు సూపర్ అన్న. అసలు సాయి పల్లవి యాక్టింగ్ అయితే అసలు మైండ్ పోతుందన్న. అసలు థియేటర్లోనే ఉండాలనిపించింది నాకు. అసలు ఇంకో 2 గంటలు చూడాలనిపించింది. కట్ చేయండి. ఎక్కువ మూవీ అని చెప్పచ్చు. పొలిటికల్ అనేది కొంచెం అంటే పొలిటికల్ మనకి కామన్ పీపుల్కి హెల్ప్ చేయాలనేది ఈ మూవీలో అయితే చూపించారు, చేసినట్టే చూపించారు. కాకపోతే మనం వాళ్ళ దగ్గరికి పోతేనే చేసినట్టు చూపించారు, అదైతే కొంచెం బాగాలేదు. మన చందు డైరెక్షన్ ఆల్రెడీ 2 మూవీస్ చూసినాం కదా, 3rd మూవీ కాబట్టి అట్లా లాక్కొచ్చేసాడు అన్న. లేడీ పవర్ స్టార్ కాదన్న. దయచేసి పవర్ స్టార్తో ఎవరిని కంపేర్ చేయొద్దన్న. పవర్ స్టార్ అంబ్రోషియా ఆయన టాప్. ఆయన చేసినా చేయకపోయినా పవర్ స్టార్ పేరు తేకండి. ఆయన కాళ్ళు గోటి కార్ డోర్లకు కూడా ఎవరో పనికిరారు. ఆయనతో కంపేర్ చేయకండి, పవర్ స్టార్తో కంపేర్ చేయదు దయచేసి. అప్పుడు వరకు అయితే ఏమో చెప్పాలన్న. మూవీలో లవ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్న, లవ్ స్టోరీ అంతా కాదు. అంతే లవ్ చేస్తే వెయిట్ చేస్తారు అనేది మూవీలో చూపించారు. ఇప్పుడుండే ఫ్యాషన్ లైఫ్కి ఈ లవ్ స్టోరీ సెట్ అవుతుంది అనమాట. బుజ్జితల్లి సాంగ్ బాగుందన్న, వెరీ ఫైన్. డ్యాన్స్ ఫస్ట్ సాంగ్లో జాతర మూవీ సాంగ్లో వేశారు, ఆ స్టెప్లో బాగుందండి. సాయి పల్లవి బేసికల్గా ఆమె డ్యాన్సర్ కాబట్టి ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తుంది. చెయ్యిపోయినా డైరెక్టర్ వద్దన్నా కూడా ఆమె డ్యాన్స్ చేస్తుంది కాబట్టి డ్యాన్స్ కోసం అయితే ఏం ఇబ్బంది లేదు. సినిమా ల్యాగ్ ఉందా కొంతమంది కాదు, అందరూ చూసిన వాళ్ళందరూ ల్యాగ్ ఉందని అంటారండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా లాక్కొచ్చాడు, ఏం పెట్టాలో తెలియక సినిమా మొత్తం లాక్కొచ్చారనమాట. సో సినిమా అంటే మన రామ్ గోపాల్ వర్మనే చూసే తీసుకోవాలి, నేర్చుకోవాలి. రియల్ స్టోరీని సినిమా తీయాలంటే ఆయనే తీయాలి, ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి కొంచెం ల్యాగ్ ఎక్కువైంది. 5/3 అన్న. అన్న సమంత వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకెందుకన్నా శ్రీలీలను పెట్టున్నా బాగుందన్న. అసలు ఒక గూస్ బంప్స్ వచ్చినాయి. లాస్ట్లో అయితే నేను అసలు నాగ చైతన్య రాడేమో, అతను రాకపోతే రాడేమో నేను చెప్పకూడదు. సినిమా వచ్చే వాళ్ళే చూస్తారు. చాలా ఉన్నాయి. ఒక సీన్ అయితే ఇంకా లిటరల్లీ కళ్ళలోంచి నీళ్ళే వస్తుంది. నాగ చైతన్య యాక్టింగ్ అక్కడ పీక్స్ లెవెల్లో చేసిండు అంతే. ఫ్యామిలీతో ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు సినిమా. ఫ్యామిలీ పరంగా అయితే సినిమా వేరే లెవెల్. లేదు బ్రో, రాదు అసలు.
సమంత రాదు, పీక్స్ లెవెల్ సాయి పల్లవి. ఎందుకంటే వీళ్ళ కాంబో ఆల్రెడీ వచ్చింది కాబట్టి వీళ్ళ కాంబో బాగుంది. సమంత అయితే ఆ లెవెల్లో ఉండదు. సమంతకి ఇప్పుడు క్రేజ్ కూడా అంత లేదనుకో, తగ్గిపోతుంది. 3.5. ప్రజెంట్ సినిమాల్లో కొంచెం బాగుంది. పుష్ప తర్వాత ఆ లెవెల్లో సినిమా అంటే ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు మనకి, ఆ లెవెల్లో ఈ సినిమా కొంచెం బాగుంది. పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి పాకిస్తాన్లో, ఆ పరంగా సినిమా కొంచెం హైప్ అయింది. ఓకే, ఫైట్లు కానీ దేశం గురించి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా పిల్లలతో సహా చూడవలసిన సినిమా, ఎక్కడ వల్గర్నెస్ లేదు. నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ ఆల్రెడీ తెలిసింది, ఇంకా బాగుంది సినిమాలో. డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైలాగ్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా ఒక ఇండియన్ కానీ ఒక తెలుగు వాడికి గర్వపడే సినిమా. ఈ మధ్యకాలంలో నన్ను సినిమా రాలేదు, సినిమా కాసులు వర్షం, జాతరే, కలెక్షన్లో జాతరే. ఏ సూపర్ హిట్ భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్, చింపేసాడు భయ్య. నిజంగా ఏం యాక్టింగ్ భయ్య. సాయి పల్లవి అయితే ఏడిపించేసింది భయ్య 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి. ఇంకా చాలా ఇందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, మన దేశ గౌరవాన్ని నిలబెట్టే ఒక సీన్స్ అయితే ఉన్నాయి భయ. నిజంగా ఒక పాకిస్తాన్ ఒకటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో చిత్రహింసలు పడినా సరే మన జెండాను నిలబెట్టాడు భయ. నిజంగా చాలా అంటే చాలా మంది ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాలి. ఎందుకంటే భారతీయుడిగా మీరు మంచి మూవీ మిస్ అవుతున్నారంటే ఈ సినిమా భారతీయుడిగా చాలా బాగుంది. మనం సినిమాలో సమంత బాగుందా, ఈ సినిమాలో సాయి పల్లవి బాగుందా? నాగ చైతన్య పక్కకి సాయి పల్లవి. నేను అప్పుడు దాకా సమంత అనుకున్నాను, కానీ ఒక్కసారి సాయి పల్లవి వస్తే ఎవరైనా సరే తుడిచిపోతారు. ఏం డ్యాన్స్ భయ్యా, కుమ్మేసి భయ్య. ఒక జాతరలో ఒక సాంగ్ ఉంటుంది, బాబోయ్ నిజంగా స్టెప్స్ ఇక అన్నీ ఉన్నాయి భయ్య. హీరో హిందీ అన్నీ ఉన్నాయి. ఇది తక్కువ ఇది ఎక్కువ అని లేదు, అన్నీ సమానంగా ఉన్నాయి. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్ కొటేషన్. నిజంగా వాళ్ళు ఏంటంటే సముద్రంలోకి వెళ్తే వస్తే లచ్చలు పోతే ప్రాణాలు అన్నట్టుగా నిజమైన హీరోస్ వాళ్ళని కథ పెట్టి సినిమా పెట్టి ఎక్కడో ఉన్న శ్రీకాకుళంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూపించి ఎంత ఫీల్ గుడ్ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళందరికీ కూడా ఫీల్ గుడ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మారుమూలలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరికీ తెలిసేటట్టుగా ఆ కథని చూపించారు, పొందుపరిచారు. చాలా అంటే చాలా బాగుంది. శ్రీప్రసాద్ గారి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జనాన్ని థియేటర్కి రప్పించారు ఫస్ట్ డే. బట్ ఇప్పుడు స్టోరీ ఏదైతే ఉందో కంటెంట్ పరంగా జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు 100% సాటిస్ఫై అవుతారు. February 14th లవర్స్ డే. ఈ 7 రోజులు అందరూ లవర్స్తో వచ్చి ఈ మూవీ చూసేలా ఉంది. ఎక్కడ పేరు పెట్టేలా లేదు, ల్యాగ్ లేదు. సాంగ్స్ ఏదైతే నన్ను కేవలం ఈ మూవీకి తీసుకురావడానికి కారణం హైలైట్స్తో సాంగ్, అది హైలైట్గా నిలిచింది మూవీకి. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. నేనే ఒక సింగిల్ చెంతగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అలాంటిది బ్రేకప్ అయిన వాళ్ళ పరిస్థితి మీరే ఊహించుకోండి. ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఈ మూవీకి వస్తే ఖర్చీఫులు 2 తెచ్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే మ్యూజిక్ అండ్ స్టోరీ బ్రో. ఇది రియల్ స్టోరీ కదా, సో యాక్షన్ మూవీ కాదు ఇది. హీరోని ప్రతిసారి లేపి ఎలివేట్ చేయడానికి యాక్టింగ్ పరంగా నాగ చైతన్య గారు చాలా ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ అంటే లవర్స్కి ఒక మెసేజ్, ఎలాంటి కష్టాలు వచ్చినా విడిపోకూడదు, దేశభక్తి అనేది ఉన్నది బ్రో. స్టోరీ లైన్ ఉంది. ఒక రియల్ స్టోరీని ఇంత రియలిస్టిక్గా ఇంత బాగా చూపించినారు డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ఒక ఇండియా కంట్రీ యొక్క పవర్, మన ఇండియన్స్ ఎంత పవర్ఫుల్లో అనుకున్నది చేసి వస్తారు ఏ దేశానికి వెళ్ళినా. నిజంగా చెప్తున్నాను, మూవీ అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే హార్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి హార్ట్ ఆఫ్ ద పీస్ వచ్చి మూవీకి మ్యూజిక్ అనేది నిజంగా చాలా ప్లస్ పాయింట్ అయింది బ్రో. ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే డైరెక్టర్ గారు ఈ మూవీ ద్వారా కొన్ని మెసేజెస్ ఇద్దామనుకున్నారు పబ్లిక్కి. అదేంటంటే మెసేజ్ వచ్చేసి ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు అనేది ఒక మెసేజ్ ఇచ్చినారు. అది చూస్తే నాకు కూడా అవును అన్నట్టు అనిపించింది. ఇంకొకటి, ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డ్స్ లేవో వాళ్ళు చేయించుకోండి. వాటి ఇంపార్టెన్స్, ఆధార్ కార్డ్ ఇంపార్టెన్స్ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. అదొక మెసేజ్ ఇద్దామనుకున్నాడు డైరెక్టర్ అయితే. నేను పర్సనల్గా డైరెక్టర్ గారికి ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. తండేల్ మూవీ అయితే సూపర్ ఉందన్న. నాకు ఫస్ట్ టైం ఈ మూవీ చూసి లవ్ చేయాలనిపించింది, కానీ నా పక్కన చూసి ఈ కుక్క బతికి ఎందుకని అనిపించింది. వాడేంది వచ్చిన దగ్గర దానికి పాప్కార్న్లు సమోసాలు దానికి మేడమే సరిపోయింది. ఇప్పుడు బతుకు నాకు ఈ బతికే వద్దనిపించింది. జోక్స్ ఆఫ్ పార్ట్, సినిమా అయితే సూపర్ ఉందన్న. సమంత మీదొట్టు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్.
చైతన్య ఎందుకన్నా సమంతం చేసుకున్నావు, సాయి పల్లవి చేసుకుంటే మంచిగా ఉండేది కదన్న. నా చాలా రోజుల తర్వాత చూసాను ఈ సినిమా, సూపర్ ఉందన్న. సమంత యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. ప్రతి సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు, అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పూట కోసం ఎంత కష్టపడ్డారు సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతేలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లు ఏడ్చేస్తారన్న, ఏడ్పించేసింది సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. వాళ్ళు అసలు కళ్ళన్నీ లాగా ఉన్న అసలు ఎట్లా ఇది అంటే నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా నా ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకే హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ ఏందన్న, ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించారు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీస్ అన్న, ఇలాంటి తండ్రి లవ్ స్టోరీ మాత్రం చూడలే, బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు. చిన్న నుంచి పెద్దలు తండ్రులు అంటే ఎవరు, మధ్యకాలం అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి, సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ రేటింగ్ 5/5 రియల్ స్టోరీ అన్న. బుజ్జితల్లి సాంగ్స్ కి కళ్ళ నీళ్ళు వస్తాయి నాగవ్ అన్న, అసలు ఎమోషనల్ సీన్ సూపర్ అన్న. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అన్న. చాలా మందికి అంటే కళ్ళల్లో వాటర్ వచ్చాయి, అంత బాగా చూపించారు మ్యూజిక్. చూపించాడు నాగ చైతన్య అయితే నిజంగా 1.5 year ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమా గురించి తను అంత డెడికేటెడ్గా చేయడం అనేది జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది, నో డౌట్ ఆ విషయంలో. ఓవరాల్గా 3.5 ఇస్తానండి. చాలా బాగుంది. సాయి పల్లవి డ్యాన్స్ చేయడానికి ప్రత్యేకించి సాయి పల్లవి చేసిందంట. నాగ చైతన్య డ్యాన్స్ చేయడానికి ఎక్కడ కూడా స్కోప్ లేదు అక్కడ. యాక్టింగ్ సూపర్ వచ్చింది, ఆ విషయంలో డౌట్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఫైటింగ్ చాలా బాగుంది. జైల్లో ఫైట్ చాలా బాగా వచ్చిందండి. ఆ ఫైట్ చూస్తే జనాలకి మంచి ఒళ్ళంతా ఉప్పొంగిపోతుంది అన్నమాట. పుష్ప రికార్డులుగా అయినా అది పక్క మా సినిమా అండి, లవ్ సినిమా. దానితో కంపేర్ చేయకూడదు. పుష్ప వేరు, ఇది వేరు. లవ్ స్టోరీ రీసెంట్గా వచ్చిన లవ్ స్టోరీ ఇంట్లో బెస్ట్, ది బెస్ట్. మజిలీ డిఫరెంట్, ఇది డిఫరెంట్. మజిలీలో అది ఒక కమర్షియల్గా కొన్ని, దీంట్లో అంతా న్యాచురల్ క్యారెక్టర్. ఓకే, చేపల వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం ఇవన్నీ కూడా జనాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారంటే ఒక 2 days పడుతుంది. కరెక్ట్ అవుతుంది. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు సినిమా, ఎక్కడ కూడా. మరి జనాలు ఎలా చెప్తున్నారు నాది ఇది గంటకు మేమేదో కావాలని చెప్తాం. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. సాంగ్స్ సూపర్ అండి. దేవి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా నాగ చైతన్య సాయి పల్లవి ఇదివరకు కూడా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ ఎప్పుడు బాగా సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్ క్యారెక్టర్. అంత బాగుంది. ఓకే, అట్లే మీరు లేదు, బాగుంది. ఫ్యామిలీతోనే, మా కొడుకులు, మా తమ్ముడు. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడ ఏం వర్క్ లేదు, మా కొడుకు డాక్టర్ గమనించా ఉంటారు. ఏం వర్క్ చేసేళ్ళు అంటే పల్లెకారులు అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, కరెక్ట్గానే చూపించారు. అవును, అంత కరెక్ట్గానే, అంత మంచిగా చాలా బాగుంది. నేను సినిమాలు చూడను, మంచిగా ఉండవని. ఇది నచ్చింది నాకు, అంత బాగుందిలే. అట్లేం అన్నీ డాన్స్ అంతా బాగుంది. అట్లేం మంచిగా ఉంది. అన్ని మంచిగానే చేసింది. అంత సినిమా అంతా నచ్చింది నాకు. ఏదిగా బేజారు పల్ల, బోరు కొట్ల నాకు. అంతా అన్నీ బాగుండాయి. భక్తి ఉంది, అన్నీ బాగానే ఉంది. భక్తి ఉంది. ఏడుపు వచ్చింది, అయినా బాధ అయింది కానీ ఏడుసలా. అంతా బాగానే నచ్చింది, బాగా తీసింది ఆ సినిమా. నాగ చైతన్య కూడా మంచిగానే తీసింది, అది బాగుంది. ఎవరన్నా నాగ చైతన్య అసలుకి ఎప్పుడు లవ్ స్టోరీస్ మూవీ తీస్తా అని చెప్పేసింది ఏ కుక్క అన్నది ఆ మాట. ఒక్కసారి నువ్వు ఐమాక్స్ కాదు ప్రతి ఒక్క థియేటర్కి పోయి చూడు, అసలుకి రచ్చే. ఆడియో లంచ్లో అప్పుడే చెప్పిండు మా ఓడు, దద్దా గుర్తెట్టుకో ఈ బాలి ఆట గురి తప్పేదే. ఫిబ్రవరి 7వ తారీఖు అంటే ఈ రోజు గల్లీలో థియేటర్లో రాచులమ్మ జాతర అని చెప్పేసి అన్నాడు. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలివేషన్, సినిమా మొత్తం ఎమోషన్. ఇంతకుముందు నాగ చైతన్యని మనం ఎప్పుడు ఇలా చూడలే, కానీ ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్కి వెళ్ళి గజ ఆడించిన మొగోడు మన నాగ చైతన్య. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఈ సినిమా పెద్ద హిట్ ప్రతి ఒక్కడు అంటాడు. కానీ చెప్తున్నా, సాయి పల్లవి
సాయి పల్లవే ఈ సినిమాకి సాయి పల్లవే దేవత. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమాతో దరిద్రం పోయినట్టేనా? దరిద్రం కాదు, ఇంకేం లేదన్న, అంతా పోయింది. యాక్టర్ గా డెవలప్ అయ్యాడు బ్రో. ఆయన యాక్టింగ్ ఏంది బ్రో అసలుకి, అబ్బో దిమ్మ తిరిగిపోతుంది. అది యాక్టింగ్ బ్రో అసలుకి. తాండవం తాండవం. ఒక పుష్ప సినిమా చూస్తే ఎంత గూస్ బాంబ్స్ వచ్చినాయో, ఈ తండేల్ అనే సినిమా అంతకన్నా ఎక్కువ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మేబీ పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ కావచ్చు. నేను అందుకనే చెప్పిన లే 1 మ్యాన్ షో నాగ చైతన్య. ఎవరు చెప్పిండు 1 మ్యాన్ షో నాగ చైతన్య? అప్పుడే మీకు చెప్పిన, ఈ సినిమా ఆడకపోతే బుద్ధుని పక్కన నా తలకాయ ఉంటుంది అని చెప్పేసి. బ్లేడు ఈ సినిమా ఫస్ట్ రోజే 1000 కోట్లు కొడుతుంది. అంత గుద్దలు దమ్మున్న సినిమా ఇది. జై నాగ చైతన్య. అక్కినేని లెక్కలు కాదు, టాలీవుడ్ లో ఇంకో పాన్ ఇండియా స్టార్ అంటే నాగ చైతన్య అని చెప్పేసి అంత రేంజ్ ఉంది. అంత బాగుంది భయ్యా. బ్లేడ్ నేను ఆల్రెడీ మాట ఇచ్చిన, సినిమా ఆడకపోతే నా తలకాయ కట్ చేసుకొని బుద్ధిని కాడ పెడతా అని. కంపల్సరీ సినిమా 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్.